త్యాగరాజుకి జీవితంలో ఎదురైన పరీక్ష ఏమిటో తెలుసా? అన్నగారు జపేశయ్య ఆస్తి అంతా లాక్కున్నాడు. ఈయన అక్కడికి ఏదో భిక్షాటం చేసుకునో ఏదో రకంగా బతుకుతున్నాడు. అలా బతకనే లేదు ఆయన్ని. బంధువులు కొంతమంది ఎలా ఉంటారు అంటే మనల్ని ఎలా వాడేసుకోవాలా ఇంకా అంతే. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఆస్తి ఆయన ఖర్చు పెట్టేశాడు. దుబారాలకో వ్యసనాలకో అయిపోయింది. తమ్ముడు ఆస్తి కూడా ఇప్పుడు మళ్ళీ కావాలి. అప్పటికి త్యాగరాజు ప్రసిద్ధుడయ్యాడు. సెలబ్రిటీ అవ్వడం అంత పెద్ద కర్మ ఇంకోటి లేదు. వాడేసుకుంటారు మొత్తం బంధువులు మిత్రులు అందరూ వాడేసుకుంటారు. ఆ అన్నగారితో వచ్చింది పరీక్ష. రేయ్, నువ్వు ఇంత గొప్ప కీర్తనలు పాడుతున్నావురా, శరభోజీ మహారాజు నీ కోసం కబురు చేశాడు రా, అక్కడికి వెళ్ళి పాడు ఆస్థానంలో, ఆయన బాగా డబ్బిస్తాడు. ఎందుకంటే ఈ డబ్బులు ఎలాగో ఈయన తీసుకోడు కదా, ఆయన లాగేసుకుంటాం. మహారాజులు పిలుస్తున్నారా, ఇక్కడేం కూర్చుంటావు, దా నేను తీసుకెడతా అంటే, అన్నయ్య నాకు ఇష్టం లేదు, వద్దు. రాముడు మించిన రాజు ఉన్నాడా? ఆయన కేవలం ఈ ప్రాంతానికి రాజు, రాముడు 14 లోకాలకి రాజు. నేను ఆయన్ని కీర్తిస్తున్నాను. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ ఓపదు జిహ్వ అని అన్నమాచార్య చెప్పినట్టు చెప్పాడమ్మ జవాబు.